స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం 15th గ్రూప్ ఎలిమెంట్ సెకండ్ పార్ట్ అటామిక్ రేడియై గురించి నేర్చుకుందాం. వాట్ ఆర్ ద 15th గ్రూప్ ఎలిమెంట్స్? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. సో దిస్ ఈజ్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ రేడియై ఆఫ్ ద 15th గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇక్కడ పిఎం అని రాసాను. పిఎం అంటే ఏంటి? పీకోమీటర్. పీకోమీటర్ ఈజ్ ద యూనిట్ ఫర్ అటామిక్ రేడియస్. సో నైట్రోజన్కి 70, ఫాస్ఫరస్కి 110, ఆర్సెనిక్కి 121, యాంటిమోనీకి 141, బిస్మత్కి 148. సో ఎందుకని ఈ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇలా ఉంది అంటే డౌన్ ద గ్రూప్ అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి, నైట్రోజన్కి 7 ఉంది అటామిక్ నెంబరు, ఫాస్ఫరస్కి వచ్చేటప్పటికి ఎంత ఉంది? 15 ఉంది. అంటే డౌన్ ద గ్రూప్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయింది అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ అంటే ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి, మా నైట్రోజన్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, 2s2, 2p3. సో n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 షెల్స్. ఇక్కడ ఫాస్ఫరస్ చూడమ్మా, అటామిక్ నెంబర్ ఎంత? 15. 1s2, 2s2, 2p6, 3s2, 3p3. సో ఇక్కడ చూడండి, n వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ అటామిక్ నెంబర్ పెరిగింది, నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయింది. సో నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయింది అంటే సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ద ఆర్డర్ ఆఫ్ ద 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ లైక్ దిస్. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, ఇక్కడ నైట్రోజన్ ఫాస్ఫరస్కి రేడియైలో చాలా డిఫరెన్స్ ఉంది యాజ్ కంపేర్ టు ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. ఎందుకని అంటే చూడమ్మా, రీజన్ చూడండి. వై కన్సిడరబుల్ ఇంక్రీజ్ ఇన్ కోవలెంట్ రేడియస్ ఆఫ్ నైట్రోజన్ టు ఫాస్ఫరస్. కోవలెంట్ రేడియస్ అంటే ఇక్కడ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఏంటి? నాన్ మెటల్స్కి మనం ఏం యూజ్ చేస్తాము అంటే కోవలెంట్ రేడియస్. సో రీజన్ ఏం రాసా? స్ట్రాంగ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ S and P electrons present in the inner shells on the valence electron. So inner shells లో ఇక్కడ నైట్రోజన్లో చూడండి S ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటివి? ఇవి. సో వీటికి మధ్య రిపల్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ షీల్డింగ్ ఎఫెక్ట్. ఇక్కడ కూడా చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 1, 2 ఎలక్ట్రాన్స్, n ఈజ్ ఈక్వల్ టు 2, 8 ఎలక్ట్రాన్స్, n ఈజ్ ఈక్వల్ టు 3, 5 ఎలక్ట్రాన్స్. వీటి మధ్య రిపల్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ షీల్డింగ్ ఎఫెక్ట్. That's why the variation in this atomic radius of nitrogen and phosphorus. But less variation in this arsenic, antimony, bismuth is due to the poor shielding effect of D and F electrons present in the inner shells on the valence electrons. So this is the reason. Okay.